ఆచి చికెన్ మసాలా. స్టీల్ ప్లాంట్ అంశంలో ఎవరిది నిజం? జగన్ లాజిక్ మిస్ అయ్యాడా? ఈ వీడియోలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, మంత్రి నారా లోకేష్ కావచ్చు, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ ముగ్గురు పర్యటనలో ఏమేం జరిగింది, జగన్మోహన్ రెడ్డి లాజిక్ ఎక్కడ మిస్ అయ్యాడు అనే అంశాలు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి బాధితులందరూ కూడా పాపం లబోదిబో అంటూ వాళ్ళు పాపం వాళ్ళ కన్నీటి వ్యధని మాత్రం మనం వెలకట్టలేం. సో అటువంటి తరుణంలో ఒక బాధ్యత గల స్థాయిలో పదవిలో ఉన్నవారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వెళ్ళాలి. హోంమంత్రి అనిత గారు వెళ్ళారు, అలాగే నారా లోకేష్ గారు వెళ్ళారు. సో వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. సో నారా లోకేష్ గారు వెళ్ళారు, హోంమంత్రి అనిత గారు పక్కనే ఉన్నారు, అలాగే కేంద్ర హోంశాఖ వర్యులు వాళ్ళు కూడా వచ్చారు. సరే, వాళ్ళ అంశం అలా ప్రక్కన పెడితే ఇక్కడ నారా లోకేష్ అక్కడ ఆ బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సరే, అక్కడ కార్మిక సంఘాల తరపున కొంతమంది వకాలతో పుచ్చుకున్నవారు, లేకపోతే ఇంకా ఏదైనా సరే రాజకీయ రంగు పులుముకొని మాట్లాడాలనుకున్నవారు అక్కడ నారా లోకేష్ గారిని టార్గెట్ చేసుకుంటూ పదే పదే ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటి? పరామర్శ, బాధితులతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు తిరిగి ప్రశ్నలు అడుగుతూ ఉంటారేంటి? ఫస్ట్ పాయింట్ కామన్ సెన్స్ ఏంటంటే, అక్కడ ఆ బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు లెట్ హిమ్ టాక్, మాట్లాడనివ్వండి. మాట్లాడిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వస్తారు కదా, వచ్చినప్పుడు ఆ కార్మిక సంఘాలు కావచ్చు వాళ్ళు అప్పుడు మాట్లాడాలి. ఏమండి, ఓకే, మీరు మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, కాంపన్సేషన్ గురించి ఏంటి అని చెప్పేసి అప్పుడు ప్రశ్నించవచ్చు. కానీ బాధితుల దగ్గర మాట్లాడుతూ ఉన్న సమయంలోనే అక్కడ కావాలని ఇంటెన్షనల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే దేనికి నిదర్శనం అండి? అది రెచ్చగొట్టాలి అనే ధోరణిలో రాజకీయం అక్కడ శవాల దగ్గర కూడా రాజకీయమే, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు వదలదలుచుకోవాలా. సో ఆ సమయంలో నారా లోకేష్ గారు కొంచెం ట్రిగ్గర్ అయినట్లు అనుకోవచ్చు, లేకపోతే ఒక మాట దొరకడం కావచ్చు. ఆ మాట అన్నారు ఆయన, మీ ఇంట్లో వాళ్ళు ఎవరో పోలేదు కదా అని. సో ఆ ఒక్క పదాన్ని వాళ్ళు పట్టుకున్నారు. అంతటి అహంకారమా? ఒక మంత్రిగా ఉండి ఒక సీఎం కొడుకు అయితే మాత్రం అంతటి అహంకారమా? అసలు అహంకారం ఉంటే ఆయన అక్కడ దాకా రారు, బాధితులతో మాట్లాడరు, రాకుండా ఎక్కడో ఉండి ఫోన్లో పరామర్శిస్తారు. కానీ అలా చేయలేదే, వచ్చారు, బాధితులతో మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు నారా లోకేష్ గారి మాట సమర్థిస్తున్నారా అని అంటే అది ఒక మాట దొరలేని మాట వాస్తవం, అది ఆవేశంలో మాట్లాడింది. కానీ అది కూడా కంట్రోల్ చేసుకోవాలి. వీలైనంత వరకు దాన్ని చాలా ఆయన బ్యాలెన్స్డ్గానే మెయింటైన్ చేశారు, ఆ ఒక్క మాట తప్ప. కానీ దాన్నే హైలైట్ చేసుకుంటూ మాట్లాడారు. సో ఇక స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అక్కడ బాధితులు ఉన్నప్పుడు అసలు వాటి గురించి అక్కడ కాదు మాట్లాడాల్సింది, వాళ్ళు అక్కడ కాదు అడగాల్సింది అది. సో ఈ విధంగా అక్కడ కొంచెం రచ్చ క్రియేట్ చేశారు. అలా ప్రక్కన పెడదాం. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన వచ్చారు, బాధితుల కుటుంబీకులను పరిశీలించారు, మాట్లాడారు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఒకరు ఇద్దరు పేషెంట్లు మాత్రం కొంచెం రెస్పాండ్ అవ్వగలిగిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడటం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేస్తున్నారు, అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు జరిగింది, టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి, మ్యాన్ పవర్ తక్కువ ఉందా ఏంటి, ఇదంతా కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ని పెట్టి తద్వారా అసలు విషయాలు ఏంటో తెలుసుకుందాం. అలాగే భవిష్యత్తులో ఏం చేయాలి, ఇట్లాంటి పునరావృతం కూడా కాకుండా చేయాలి అనే మంచి పదం వాడారు ఆయన. సో ఇట్లాంటి భవిష్యత్తులో ఎక్కడ కూడా రిపీట్ అవ్వకూడదు, మేము తగు జాగ్రత్తలు తీసుకుంటాం అది ఇది చెప్పడం అనేది కాదు. కానీ భవిష్యత్తులో ఇంకెప్పుడు జరగకూడదు, ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి దుర్ఘటన ఇది. సో ఇటువంటివి ఇంకెప్పుడు కూడా జరగకూడదు, ఏ ఒక్క కుటుంబీకులు కూడా ఆ బారిన పడకూడదు అని చెప్పేసి ఘంటాపథంగా ఆయన చెప్పారు. కేంద్ర పెద్దలతో కూర్చుందాం, మాట్లాడదాం, అలాగే కార్మిక సంఘాలతో కూడా కూర్చుందాం, దీనికి ఏ విధంగా పరిష్కార మార్గం వైపు చూడాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే తిరిగి మరలా అక్కడ క్వశ్చన్, ఇదిగో మరి క్యాప్టివ్ మైన్స్ గురించి దీని గురించి మరలా అక్కడ మాట్లాడారు. సో దానికి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఇదే క్వశ్చన్లు గతంలో అడిగారా, గత ప్రభుత్వం అధికారంలో ఉండగా అడిగారా? ఈ మాటకి అందులో నాకు కొంచెం అనుభవం తక్కువ అని చెప్పేసి ఏది ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ గురించి మాట్లాడితే అది పట్టుకున్నారు. ఆ అనుభవం గురించి, అనుభవం లేదు, అరే అనుభవం లేనివాడు, ఒక పక్కన అహంకారం ఉన్నవాడు, ఈ పదాలు
ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా తీసుకోవచ్చు. ఒకటి, నారా లోకేష్ గారి దగ్గర చేశారు చూసారా ఆ పంచాయతీ, ఆ రచ్చ. ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వెళ్ళినప్పుడు ఏ ఒక్కరైనా సరే ఇట్లా రెచ్చగొట్టేలాగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా? ఒక్కరైనా ప్రశ్నించారా? అసలు ఆ అవకాశం ఇస్తారా? ఒకవేళ అదే గనక జరిగితే అప్పుడు ఏ రకంగా చేసేవారు? ఒకటి. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన ఆ ప్రకారంగా మాట్లాడినప్పుడు ఈ క్యాప్టివ్ మైండ్స్ గురించి గతంలో మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? ఎందుకు? అనేక రకాలైన మరి ఇప్పుడు అడుగుతున్నారు కదా, సరే పని చేస్తున్న వాళ్ళని పట్టుకుని అడుగుతున్నారు, ఓకే రైట్, అడగడం తప్పని అనట్లా. కానీ గతంలో కూడా అడిగి ఉండాలి కదా, అప్పుడు లేవన్న వాళ్ళు ఇప్పుడు లేస్తున్నాయే అనే తరహాలో వీళ్ళు ఏ రకంగా మాట్లాడతారు? సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడను, లేదా దాని గురించి చూద్దాంలే ఏదో అనే దాట వేసే ధోరణిలో మాట్లాడితే అప్పుడు ఉపేక్షించవచ్చు. కానీ అక్కడ ఆయన అది కాదు, క్లియర్ కట్గా దాన్ని ఏంటో తేలుద్దాం, కార్మిక సంఘంతో కూర్చుందాం, అలాగే కేంద్ర పెద్దలతో కూర్చుందాం, దీనికి ఒక సొల్యూషన్ తీసుకొద్దాం అని చెప్పేసి అన్నారు. సో దానికి ఆ రకంగా మాట్లాడు, అనుభవ రాహిత్యం అది ఇది అంటున్నారు. సో ఇదే మాట మనం పట్టుకుంటే ఇరిగేషన్ శాఖ మంత్రికి అంబటి రాంబాబు చేసినప్పుడు ఆయన ఏమన్నాడు? అదేంటో నాకు అర్థం కాలేదన్నాడు. మరి అదేంటి? అనుభవం లేక మరి అప్పుడు మాట్లాడలేదు ఈ అనుభవాల గురించి. సో ఆ రకంగా చాలా అంశాలు వస్తాయి లేవనెత్తితే. సో ఇక ఈ రెండు విషయాలు ప్రక్కన పెడదాం. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన లాజిక్ ఎక్కడ మిస్ అయ్యాడు ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ పాయింట్, వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు స్టీల్ ప్లాంట్ ఎవరి పరిధిలో ఉంటుందండి? కేంద్ర పరిధిలో కదా. అటువంటప్పుడు ప్రతిదానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు వచ్చారు, పరిశీలించారు, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. మాట్లాడితే కేంద్రాన్ని ప్రశ్నించాల్సిందే, మాట్లాడితే రాష్ట్రం ఇదే మాట మాట్లాడతామన్నారు. ఇది ఒకటి. ఇక తర్వాత కాంపెన్సేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే ఎల్జీ పాలిమర్స్ ఘటన చోటు చేసుకున్నప్పుడు జగన్ అన్న ₹1,00,000 కోటి ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. ఓకే, ₹1 కోటి ప్రభుత్వం తరపున ఇచ్చారా, లేకపోతే ఆ కంపెనీ యాజమాన్యం నుంచి ఇప్పించారా? బాధితులకు అది అవసరంలా, బాధితులకు ₹1 కోటి వచ్చిన సంతోషమే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాజమాన్యం దగ్గర నుంచి తీసుకున్న ఇచ్చారు, ఓకే, దాన్ని ఎవరు తప్పుపడడం మంచి విషయమే. అయితే ఈయన రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చాడు, ఇదిగో జగన్ ఇచ్చేసాడు అని చెప్పేసి అంటున్నారు. ఈ జగన్ ఇప్పించాడంటే ఇంకా బాగుండేది ఏం పోసేది. సో జగన్ ఇచ్చేసాడు, ఓకే. ఆ తర్వాత మరికొన్ని అంశాలు మాట్లాడితే మీరు ఎంత ఇస్తారు, మీరు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అంటే దాన్ని ఎలా మాట్లాడాలి? ఇప్పుడు కేంద్ర పెద్దలను ఇదే తరహాలో గట్టిగా ప్రశ్నించగలరా? ఒకటి, ప్రశ్నించలేరు. అది ఎందుకు ఏంటి అంటే ప్రజలకు తెలుసు. ఇంకా తర్వాత ఇదిగో అఫ్కోర్స్ ఒక మాట దొరలేండి, అంటే బై మిస్టేక్ జరుగుతుంది. మార్చి 9వ తారీఖున మొదటి లేఖ రాశాను, ఫిబ్రవరి 6వ తారీఖున రెండో లేఖ రాశాను అన్నారు, మార్చి తర్వాత ఫిబ్రవరి అన్నారు. కానీ తర్వాత పక్కన ఆయన చెప్తా ఉన్నాడు, అలా కాదండి 2 లేఖలు రాశాం. 2 లేఖలు రాశాం, ఓకే రైట్, బాగా. తర్వాత మే నెలలో ఎప్పుడో 3 సార్లు రాశాను. ఇక్కడ రాశాను అంటున్నారు, ఓకే ఫైన్, బాగుంది. సరే, ముందు ఫిబ్రవరి 6వ తారీఖు రాసి ఆ తర్వాత మార్చి 9వ తేదీన రెండో లేఖ రిలీజ్ చేసి మూడో లేఖ మే 9న, సారీ మే డేట్ ఎప్పుడో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ రిలీజ్ చేశాను. ఓకే, బాగుంది, అది కూడా మంచిదే. దాని ద్వారా ఏం జరిగింది అనేది ఎప్పుడని చెప్పారు? ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో లేఖలు రాశానన్నారు, కానీ ఆ లేఖల వల్ల కేంద్ర ప్రభుత్వం స్పందించింది, ఇదిగో ఇలా చేస్తానంది అని ఎక్కడైనా మాట్లాడారా? మాట్లాడలేదే. నేను లేఖలు రాశాను అన్నారు. ఆ లేఖలు రాసిన తర్వాత దానికి సంబంధించి ఢిల్లీ వెళ్ళి ఇదిగో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశం పైన నేను గట్టిగా మాట్లాడాను, కేంద్ర పెద్దలు కాదన్నారనో అవునన్నారనో పరిశీలిస్తానన్నారనో అన్న పదం చెప్పారా? చెప్పలా. కానీ నేను లేఖలు రాశానని చెప్పి లేఖలు చూపిస్తున్నా, ఓకే లేఖలు రాశారు, రాయలేదని ఎవరు అనట్లా. కానీ దానివల్ల ఏంటి ఉపయోగం, ఏమైనా జరిగిందా అనేదే కదా ముఖ్యం. ఇదే ప్రైవేటైజేషన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అప్పట్లో మొగ్గు చూపిన మాట వాస్తవమే కదా. సరే, ఎవరి స్టాండ్లు వాళ్ళకు ఉన్నాయి, పక్కన పెట్టండి. ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి, లేకపోతే ఎవరి భద్రతలు వాళ్ళకు చూసుకోవాలి. కాబట్టి దాని మీద గట్టిగా మాట్లాడాల. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కేంద్రం నుంచి 11,400 చిల్లర కోట్లు తీసుకొచ్చారు. ఆ తదుపరి మరలా ఒక 800 కోట్లు తీసుకొచ్చారు, 8,000 కోట్లు తీసుకొచ్చారు. అలా 20,000 కోట్ల వరకు కూడా స్టీల్ ప్లాంట్ కోసమే కేటాయించారు. మరి అది ఎవరి హయాంలో జరిగింది, ఎందువల్ల జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు లేఖ రాస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించింది అనుకోవాలా? అరే ఇప్పటికైనా జరిగింది, మంచి జరిగింది, కానీ ఇట్లాంటి దురదృష్టకరమైన ఘటనను పట్టుకొని మనం ఇక్కడ రాజకీయాలు చేయకూడదు అన్న ఇదితో
ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ప్రతి చోట ఎక్కడికక్కడ నేను క్లెయిమ్ చేసుకోవాలి, నేను తప్పు చేయలేదు, నేను ఇదిగో పాటుపడ్డాను, నేను ఇదిగో ఫైట్ చేశానని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలకు ఏమని అర్థమవుతుందో తెలియట్లేదా? సో ఆ 20,000 కోట్లు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. మన అదృష్టమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి అదృష్టం. ఇక్కడ ఎన్డీఏ రాష్ట్రంలోనూ వాటి కేంద్రంలో అధికారంలో ఉంటుంది. అది తప్పక వాళ్ళకి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లతో ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. కానీ ఏదో ఒకటి ముందు సంతోషం అన్న పదం ఎక్కడైనా వచ్చిందా? రాలా. మళ్ళీ అలా వచ్చే స్తంభం అదే అట్లా మాట్లాడితే మళ్ళీ మనకు డ్యామేజ్ అవుద్ది అనుకున్నారేమో. అది ఎక్కడ మాట్లాడట్లా. సరే, ఆ తర్వాత మ్యాన్ పవర్ తగ్గించారు, ఇన్ని వేల మంది నుంచి ఇన్ని వేల మంది కోతపడి దాన్ని ప్రశ్నించండి, తప్పలేదు. ఓ విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైనా అంశాలపైన మాట్లాడేదనుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కొంచెం బాగానే మాట్లాడారు. కాకపోతే లాజికల్ మాత్రం మిస్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం లేఖలు రాశారు వీళ్ళు అధికారంలో ఉండగా, దానివల్ల పురోగతి ఏంటి, ఎటువంటి పరిస్థితి రాలా. ప్రైవేటైజేషన్కి అప్పుడు మొగ్గు చూపారు. క్యాపిటల్ మైన్స్కి సంబంధించిన అంశం అప్పుడు లేవనెత్తలా. ఒకవేళ లేవనెత్తుంటే దాని గురించి ప్రస్తావించాలి. దానికి మరి ఏంటండి, ఏం చేస్తారా మీరు అని చెప్పేసి ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి ప్రశ్నించారా? అవేమి మాట్లాడలా. నేను లేఖలు రాశానని మాత్రం చూపిస్తున్నారు. ఆ తర్వాత కేంద్రం ఇప్పుడు విడుదల చేసిన నిధుల గురించి మాత్రం దాని గురించి అక్కడ ప్రస్తావించలా. అదేమిటి అంటే ఇదిగో కేటాయించారు కానీ దానివల్ల ఉపయోగం లేదు అన్నట్టుగా ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. మనం ఉండగా అధికారంలో అసలు అది కూడా లేదు కదా, ఇలాంటి పరిస్థితులు. సో ఇందులో మళ్ళీ ఇప్పుడు కార్మిక సంఘాలు పాపం వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కార్మికుల కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ ముసుగులో ఎవరైనా సరే రాజకీయ రంగు పులుంగుంటే దానికంటే దరిద్రం అధ్వానం ఇంకోటి ఉండదు. నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో కనుక చిత్తశుద్ధితో పోరాడలేదని ఎవరు అంటలేదు, కానీ పోరాడేవాళ్ళు ఉన్నారు. అలాగని ముసుగులో మరి ఎవరెవరు ఉంటారో ఏంటో తెలియదు, కానీ అటువంటి ఆరోపణలు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో దీనివల్ల ఏంటి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆదుకున్నది ఎవరు? ముందుగా కార్మిక సంఘాలు. వాళ్ళు గట్టిగా పోరాడారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి తెచ్చిన మేరకు ఎంతవరకు ఉపయోగం జరిగింది గత ప్రభుత్వంలో, ఇప్పుడు ఏ మేరకు ఉపయోగం జరిగింది అనేది కూడా కార్మిక సంఘాలు గమనించకుండా ఉంటారా? అది ప్రజలకు తెలియకుండా ఉంటుందంటారా? సో ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత ఎవరు మాట్లాడింది ఏ రకంగా అనిపించింది అనే మీ అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.